నమస్తే పబ్లిక్ అందరు మంచిగున్నారా? సిటీ మార్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా చాలా చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. టిఫిన్ సెంటర్ల మంత్రి అంబటి సార్ వేసిండు దోశలు. ఓట్ల పండుగ దగ్గర పడేటాళ్లకు లీడర్లు చేస్తున్నారు విన్యాసాలు. తెలంగాణలో మొదలైన ఇంటర్ పరీక్షలు నిమిషం ఆలస్యం వచ్చినా రానియలేదు అధికారులు. మేడారంలా పూజారులు చేసిరు తిరుగువారం పండుగ. ఈ ఏడు జాతర ఒడిసిందట మస్తు ఘనంగా. పింఛన్ను సర్కార్కే తిరిగిచ్చిండు ఒక పెద్ద మనిషి. డబ్బున్న మహారాజులు మారాలే ఈయన చేసిన పని చూసి. ఎన్నికలయాల్లా లీడర్లు చేసే ప్రచారంలా గమ్మత్తు గమ్మత్తు చిత్రాలు కానొస్తాయి కదా. మరి ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి లీడర్లు ఇప్పటి సందే వాళ్ళ లోపటున్న ప్రతిభను చూయిస్తున్నారు. మరిగా వాళ్ళ ప్రతిభా పాఠవాలను మన సిటీ మార్ ప్రేక్షకులు చూయించాలి కాబట్టి ఈ వార్తను పట్టుకొచ్చినాం. మరిగా ఆలస్యం చేయకుండా సారు వారిని పిలుద్దామా? సారు మీరు ఎంట్రీ ఇయ్యండ్రిగా. తెలుసు కొద్దిగా ఇంటున్న రానులా మంత్రి అంబటి సార్ ఏమంటున్నాడో, దోశ ఎట్లయ్యాలనో నాకు తెలుసు, ఇంట్లో అప్పుడప్పుడు మా ఆవిడకు సాయం చేస్తుంటాను అంటున్నాడు. పొద్దున్నే నియోజకవర్గంలో తిరుగుతున్న అంబటి సార్కు టిఫిన్ సెంటర్ కానొచ్చే వరకు ఉండనా, ఎప్పటికీ నువ్వే ఎత్తావా ఏంది దోశలు? నేను కూడా దోశలు ఎత్తా, నాకు సుతం దోశలేసుడు వచ్చని చెప్పి 2 దోశలు పోసిండు. మరిగా ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళ ఇంటామెకు వంటారలా గంట కలిపే కాడ ఇంత సాయం చేస్తూ కావచ్చు, అందుకే దోశలు మాత్రం మంచిగానే పోసిండు. ఇక అంబటి సార్ పోసిన దోశలు చూసిన అక్కడ ఉన్న పంక పార్టీ కార్యకర్తలు కూడా బాగానే ఖుషి అయినరట. ఇక దోశలు మాత్రమే కాదు, టిఫిన్ అయ్యింది కాబట్టి అటెన్గా టీ కూడా పెట్టిండు. టీ తాగుతారా? వేడివేడి టీ, అల్లం టీ, డికాషన్ టీ, పుదీనా టీ, లెమన్ టీ, హనీ టీ, గ్రీన్ టీ తాగుతారా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అన్న రేంజ్లో అంబటి సార్ అడుగుతున్నాడు కావచ్చు అని అనుకుంటే గట్లేం అడగలేదు. కాకుంటే టీ మాత్రం బరాబర్ కొలతలు కొలిసినట్టే పాలు పోసి షాపత్తేసి చక్కెరేసి టేస్టీగా పెట్టిండట. మరిగా ఒక్క అంబటి సారే కాదు, ఇంకాడకించి అన్ని పార్టీల లీడర్లు ఇట్లనే దినం ఏదో ఒకటి చేసుకుంటా వార్తల్లో నిలవాలి. ఎప్పటికీ జనాల నోళ్ళ నాణాలనే చూస్తుంటారు. చూడాలి మరి ఎలక్షన్లు దగ్గర పడ్డ కొద్దీ ప్రచారం తంతు ఎట్లుంటదో ఏం కథనో. ఇయాల్టి సంధి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు చాలైన వల్ల ఏడాది పొడుగుతో చదివిన ఇంటర్ పిల్లలు ఇప్పుడు పరీక్షలు రాసి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఎందక్కో 10 లక్షల మంది రాసిన ఈ పరీక్షల ముచ్చట గురించి పురాగాడుచుకుందాం పాండ్రులా. పిల్లగాళ్ళు నకిలీ షిట్టీలు గిట్లా పట్టుకొచ్చిర్రా ఏం కథ అని చెప్పి ప్రతి ఒక్కరిని మంచిగా చెకింగ్ చేసినాకనే ఎగ్జామ్ సెంటర్లకు రానిచ్చిర్రు అధికారులు. తెలంగాణ అంతటున్న అన్ని పరీక్షా కేంద్రాల కాడ కూడా ఇయాల ఇసొంటి సీనే కానొచ్చింది. ఇయాల్టి సంధి శాలైన ఇంటర్ పరీక్షలు మార్చి 19 దాకా జరగబోతున్నాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 9,80,978 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు.
దీనికోసానికి రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేసిర్రు. పొద్దుటిలి 9 గంటలకెంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహించిర్రు. పరీక్ష రాసే పిల్లలు సెంటర్ల కాడికి ఓనికి ఇబ్బంది పడకుండా ఆర్టీసీ అధికారులు బస్సులను నడిపిర్రు. మొన్నట్లనే మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా పిల్లలు ఎక్కడ బస్సు ఆపినా వాళ్ళను ఎక్కించుకోవాలి, యాళ్లకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేటట్టు బస్సులు నడపాలని ఆర్డర్ కూడా వేసిండు. కాబట్టి ఆర్టీసీ అధికారులు అన్ని తీర్ల ఏర్పాటు చేసిర్రు. ఇక ఎప్పటి లెక్కనే ఒక్క నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షకు అనుమతి ఇయ్యమనే నిబంధనను ఈ పారి కూడా పకడ్బందీగా అమలు చేసిర్రు. అట్లనే పరీక్షా కేంద్రాల అన్నిటి దగ్గర 144 సెక్షన్ కూడా అమలు చేసిర్రు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ని వాళ్ళ ఆన్సర్ బుక్స్లలో రాయడానికి సకల సౌకర్యాలు కల్పించబడ్డాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా టెన్షన్లకు గురి కాకుండా ప్రశాంతంగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసే 3 గంటల సమయాన్ని మేము సంపూర్ణంగా వాళ్ళకు సహకరించడం జరుగుతుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ల ద్వారా సెంటర్లోకి గంట ముందే హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. 9 గంటల తర్వాత మాత్రం విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం అనేది జరగదు అని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. అధికారులు ఎంత చెప్పినా కొంతమంది పిల్లలు మాత్రం యాళ్లకు పరీక్షా కేంద్రానికి రాలేక అవస్థలు పడ్డారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర కాలేజ్కు ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 2 విద్యార్థులు ఆలస్యంగా అచ్చుట్లా అధికారులు లోపటికి రానియకపోయే వరకు ఉత్తగానే వెనకకు పోయిర్రు. మరిగా సంవత్సరం మొత్తం చదివి ఎగ్జామ్ రాసే యాళ్లకు పరీక్ష రాయలేకపోతే ఎంతైనా వాళ్లకు వాళ్ళ అయ్యవ్వలకు మస్తు బాధ ఉంటుంది. గందుకే అన్న టైం కంటే గంట ముందే సెంటర్ కాడ ఉండేటట్టు పోతే ఏం తక్లీఫ్ ఉండదు. ఏమంటారు? అంతే కదా. మరిగా ఇయ్యాల పరీక్ష రాసినోళ్ళు రేపటి సంధి రాయబోయేటోళ్ళంతా ఇంటర్లా మంచి మార్కులతోని పాస్ అయ్యి పెద్ద పెద్ద చదువులు చదవాలని గొప్ప పేరుకు రావాలని అచ్చేతరం మొత్తం మంచిగా ఉండాలని మన సిటీ మార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మేడారంలా ఇవాళ తిరుగువారం కార్యాన్ని మస్తు ఘనంగా చేసిర్రుల్లా. ఆదివాసి సాంప్రదాయం ప్రకారం మేడారం జాతర మండే మెలిగే పండుగతోని సురు అవుతుంది. ఇక జాతరలా ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి గద్దెల మీదకి బుధవారమే అత్తది కాబట్టి మళ్ళా వారం రోజులకు అదే బుధవారం నాడు తిరుగువారం చేసి జాతరను పూర్తి చేస్తారు. మరి ఎలా ఆ కార్యం ఎట్లా నడిచిందో అర్థకోవాలే కదా. చలో పాండ్రి మరి. రెండు నెలల సంధి భక్తులు పెద్ద మొత్తంలో పోయి దర్శనం చేసుకుంటున్న మేడారం జాతర ఇలా తిరుగువారంతోనే అయిపోయిందిలా. ఈ నెల 7 తారీఖు నాడు మండె మెలిగే పండుగతో సురువైన సమ్మక్క సారక్క జాతర ఇలా ఏష్ట తిరుగువారంతోనే ఒడిచింది. పూజా మందిరాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసిన వడ్డెలు అటెంక వీటికి తాళాలు పెట్టి జాతర అయిపోయినట్టు ప్రకటించిర్రు. కొక్కెర రమేష్, ప్రధాన పూజారి మేడారం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే తిరుగువారం బుధవారం. మరి ఉదయాన్నే లేచి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఆడపడుచులతోటి జగన్న మునింద బొడ్రాయి దగ్గర నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి మరి సమ్మక్క తల్లి అయినటువంటి గర్భగుడి అయినటువంటి పూజా మందిరం చేరుకొని ఆడపడుచులతోటి ముగ్గులు కార్యక్రమం చేసేసి మరి సమ్మక్క తల్లి యొక్క రహస్య పూజలు నిర్వహించిన అనంతరం పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది. మరి ఈ రోజుతోటి మహర్ఘట్టమైనటువంటి మేడారం జాతర 2024 ముగిసిందిగా భావిస్తున్నాం. మరిగా 2 ఏళ్ల కోపారి మేడారంలో మహాజాతర జరుగుతుంది గాని ఏడాది కోపారి మినీ జాతర కూడా చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఏడాది మాఘమాసంలో మళ్ళా జరిగే మినీ జాతర యాల ప్రత్యేక పూజలు చేస్తారన్నట్టు. ఇక ఈ ఏడు జరిగిన మేడారం మహాజాతరకు 1.5 మంది భక్తులు హాజరపడ్డట్టు అధికారులు చెప్పిర్రు. ఇక జాతర యాల గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 512 హుండీలను ఇప్పటికే హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి తీసుకుపోయి భద్రపరిచిర్రు. రేపటి సంధి హుండీలను లెక్కబెట్టే కార్యం సురువైతది. మొత్తానికైతే అన్ని శాఖల అధికారులు అనుకున్నట్టుగా పనిచేసుట్లా చిన్న తక్లీఫ్లు తప్ప జాతర మాత్రం సక్సెస్ అయింది. మరిగా జాతర యాళ్ళ మంత్రి సీతక్క చెప్పినట్టు మేడారంలో టెంపరీ పనులు కాకుండా పర్మనెంట్ అభివృద్ధి పనులు ఎప్పటి సందేశాలు చేస్తారో ఏం కథనో చూడాలి అంటున్నారు మేడారం జాతరకు వచ్చే భక్తులతోనట్టుగా అక్కడ ఉండే జనాలు. మరిగా సమ్మక్క సారక్కల దయ వల్ల దేశ ప్రజలంతా చల్లగా ఉండాలని, వర్షాలు మంచిగా పడి పంటలు మంచిగా పండాలని మన సిటీ మార్ తరపున కూడా కోరుకుంటున్నాం.
గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ దగ్గర మన దేశ సముద్ర పరిధిలకు వచ్చిన పడవల పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డది. 3300 కిలోల మాదక ద్రవ్యాలను ఎన్సీబీ నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొరుగు దేశంకెంచి మన దేశానికి అత్తున్న పడవను ముట్టడించి ఎందక్కో 1000 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్ సీజ్ ఇదేనని అధికారులు చెప్పిర్రు. ఇక ఈ ఓడలున్న మొత్తం 5గురిని అరెస్టు చేసిర్రు. ఇక మన దేశాన్ని డ్రగ్స్ లేని దేశం చేయాలన్న మోదీ కలను నిజం చేసే కార్యంలా ఇది పెద్ద విజయమని సెంటర్ హోంమంత్రి అమిత్ షా నేవీ అధికారులను తారీఫ్ చేసిండట. మన దేశం సరిహద్దులు మొత్తం పకడ్బందీగా చేసి సీమ కూడా సొర్రకుంటా కట్టుదిట్టం చేస్తేనే పొరుగు దేశాలకెంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఆపవచ్చు. అట్లనే డ్రగ్స్ అమ్మినా కొన్నా జీవితకాలం జైలు శిక్ష చేసే చట్టాలు తీసుకొస్తేనే మన దేశంలో డ్రగ్స్ లేకుండా చెయ్యగలుగుతామని అంటున్నారు డ్రగ్స్ లేని దేశాన్ని చూడాలనుకునేటోళ్ళు. రోజు తాగి ఉన్నోనికి ఒక్కరోజు మందు దొరకకపోతే మొత్తం మతలకుతలం అవుతుంటాడు. వానికి ఏ పని మనసుకెక్కదు. ఎవరొస్తారా ఏమన్నా ఇంత తాగిస్తారా అని ఎదురు చూస్తుంటారు. ఎవ్వరు తాగేయకపోతే ఎంతకైనా తెగిస్తారు. అట్లనే చేసిండు గిడో తాగుబోతూ. వీని తాగుబోతు మొహంల చెప్పు, వీని కోటర్ దాగే మూతిలా కొరకాసు కుచ్చా. వీడు మందు కోసం ట్యాంక్ బండ్ల దిగిండు. ఎవరన్నా 90 ఇస్తేనే మీదికొస్తా, లేదంటే ఇంట్లోనే వాడి సత్తా అని బెదిరించిండట. అందరూ జమై రారాబాయ్ అన్నా కూడా నేను రానంటే రానన్నాడు. ఆఖరికి పోలీసులు వచ్చి చెప్పినా వినిపించుకోలేదు. 90 ఇస్తేనే వస్తా అని మొండికేసిండంట. మరి నిజంగానే 90 ఇస్తే ఆ ట్యాంక్ బండ్ల నీళ్ళే కలుపుకొని తాగుతాడో లేదంటే వాటర్ ప్యాకెట్ శనగల పొట్లం కూడా అడుగుతాడో తెలియదు కానీ వీడిని చూస్తే మాత్రం అట్లనే అనిపిస్తున్నది. అరే మరీ గలీజ్గాడు కాకపోతే 90 కోసం ట్యాంక్ బండ్ల దునుకుడు ఏంది? మరీ అంత తాగుడుకు అలవాటు పడాలనా? ఇలాంటోడిని ఏమంటే బాగుంటుంది చెప్పుర్రి. మరీ అంత తాగాలనున్నోడు ఏదన్నా పని చేసుకొని పైసలు సంపాదించి తాగొచ్చు కదా. లేదు, అట్లా పని చేయడు కానీ తాగుడు మాత్రం దినాం కావాలే. షీప వీని ఇజ్జత్ తక్కువ బతుకుల కట్టే. మరి జరిగి నెల అవుతుందట కానీ వీడియో మాత్రం ఇప్పుడు బయటికి వచ్చింది. ఏం తాగుబోతలు మోపైతున్నారు ఆడాడా. మందు మత్తులా ఏం చేస్తున్నారు కూడా అర్థమైతలేదు కొందరికి. ఇక కొందరైతే మందు మత్తులా ఏమైనా చేస్తున్నారు. అబ్బా చిన్నప్పటి రోజులే వేరుల్లా. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా బాల్యం మాత్రం మస్తు ఖుషిగా గడిచిపోతుంటుంది. చాలా మంది బాల్యం మస్తు సంబరంగా ఆనందంగా గడుస్తుంది. గందుకే నాకు కూడా అప్పుడప్పుడు మళ్ళా చిన్ననాటి రోజులు తిరిగత్తే మంచిగుండు అనిపిస్తుంటుంది. ఇంతకు ఇప్పుడు చిన్నప్పటి రోజుల గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఇగో గిల్లు చేసిన సందడి చూసినాక నాకు కూడా అట్లనే ఆడుకోవాలనిపించింది. గందుకే చిన్ననాటి రోజులను యాదికి తెచ్చుకున్నా కానీ ముందుగాలైతే మీరు వార్త చూడుర్రి. ఇగో ఈడ పిల్లగాళ్ళంతా ఎగురుతున్నది దేని మీదనో మీకు సమజయ్యే ఉంటది. సముద్ర తీరంలున్న జీవిడిచిన తిమింగలం మీద సంబురంగా ఇట్లా ఆడుకుంటున్నారు ఈ పిల్లలు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు దగ్గరలున్న సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఇక ఈ ముచ్చట తెలవంగానే ఆడు దిక్కున్న పిల్లలు అక్కడికి పోయి మస్తు సంబరంగా ఆడుకున్నారు.
ఈ తిమింగలం భారీ స్థాయిలో ఉండుడేగాక మెత్తమెత్తగా ఉండేటాళ్లకు పిల్లలు మస్తు గుషిలా దాని మీద ఎగురుకుంటా ఆడుకున్నారు. ఓ దిక్కు సముద్ర తీరంలా నీళ్ళల్లా ఆటలు, ఇంకో దిక్కు తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చే వరకు దాని మీద ఆడుకుంటా ఆనందపడ్డారు అటు దిక్కున్న పిల్లలు ఆడుకునే వరకు మంచిగానే ఉన్నది కానీ తిమింగలం జీవిడిసుట్లో మాత్రం చాలా మంది బాధపడుతున్నారు. సముద్రంలా కలుషితాలు పెరుగుట్లనే ఇట్లా ఎప్పటికీ తిమింగలాలు జీవిడుస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నడుమ కలుషితాలన్నీ సముద్రంలోకి ఇడిచిపెడుతున్నారు కాబట్టి దాంట్లో ఉన్న జీవులన్నీ ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పటికైనా ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంటర్ సర్కారు ఆలోచన చేసి సముద్ర జలాలను సముద్ర జీవులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు పర్యావరణవేత్తలు. అవు మరి వాళ్ళన్నది కూడా వాజిబ్ ముచ్చట్నే. ఇట్లనే సముద్ర జలాలను కలుషితం చేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో సముద్ర జీవులన్నీ ఆగమయ్యి పర్యావరణం దెబ్బతినే పరిస్థితి మోపైతుంది. కాబట్టి ఇప్పటికైనా సముద్ర జీవులను కాపాడడానికి అన్ని తీర్ల చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు తీర ప్రాంత ప్రజలు. చూడాలే మరి సర్కార్ ఏం చర్యలు తీసుకుంటుందో. ఈ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని చిన్నప్పుడు ఒక సినిమా డైలాగ్ను బగ్గ మంది వాడేదుల్లా. ఇప్పుడు ఎవ్వరు అట్లా అంటలేరు కానీ గీడో పెద్ద మనిషికి మాత్రం మన దేశమే కాదు రాష్ట్రం కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అనిపించి ఏం చేసిండో మీరే చూడుర్రులా. ఇగో ఈడ చేతుల కాగితం పట్టుకొని నిలుచున్న పెద్ద మనిషి గురించి చెప్పుకునేది. ఈ పెద్ద మనిషి పేరు గులాం జాఫర్. 70 ఏళ్ళ ఈడుకుంటాడు. 1961 సంవత్సరంలో ఏఆర్ కానిస్టేబుల్ గా ఉద్యోగంలో జాయిన్ అయ్యి 1981 కంపల్సరీ రిటైర్మెంట్ అయ్యిండట. ఈ నడమ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి మస్తు బాధపడుతున్నాడట. రాష్ట్రం దేశం అప్పుల ఊరుకపోతున్నదని ఈయన పడుతున్న బాధను చూసిన దోస్తులు, నీ దగ్గర పింఛన్ తప్ప ఏం లేదు, ఈ వయసులో నువ్వు రాష్ట్రం గురించి దేశం గురించి ఎందుకు బాధపడుతున్నావు అని అనే వరకు ఆయనకు వచ్చే పింఛన్ను సర్కార్కి ఇద్దామని నిర్ణయం తీసుకున్నాడట. ఎంబట్నే ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సార్ కు అర్జీ పెట్టుకుంటే ఆ పింఛన్ పైసలు 21,000 ప్రభుత్వ సేవలకు వాడుకుంటామని చెప్పిండట. నా దేశంలో ఎప్పుడు సంక్షేమం రాలేదు, ఆర్థిక సంక్షేమం రాలేదు. ఇవాళ పూర్తిగా ఆర్థిక సంక్షేమంతో కూడుకొని ఉన్నది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వము. ఎవరు చేసినా రాజకీయాలకు అర్థంగా నేను మాట్లాడుతున్నాను. ఎవరు చేసినా ఒకటే, బీఆర్ఎస్ చేసినా ఒకటే, ఎవరు చేసినా ఒకటే. అది అందరూ కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే ప్రజల కోసమే చేస్తారు, మా భవిష్యత్తు కోసమే చేస్తారు తప్ప వేరే దీనికి చేయరు. కాబట్టి నేను ఈ చూస్తూ మానసికంగా కుంగిపోతున్నాను. ఏం చేయాలని. నేను చాలా సామాన్య వ్యక్తికి రిటైర్ కలుస్తామని కాబట్టి నాకు 21,000 రూపాయలు పెన్షన్ దొరుకుతుంది. ఈ పెన్షన్ నేను ప్రభుత్వానికి ఫిబ్రవరి పెన్షన్ తీసుకోకూడదు, ఇది ప్రభుత్వానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి కట్టుబడి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ఆఫీస్లో పిటిషన్ ఇచ్చి ఒక పిటిషన్ సంప్రదించి ఇన్నరా ఈ దేశము ఈ రాష్ట్రము నాది మీది మనది. దేశం మనకు ఎన్నో ఇచ్చింది, మనం దేశానికి కొంతైనా తిరిగి ఇయ్యాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నా అంటున్నాడు. మరిగా ఈ పెద్ద ఆయన చేసినట్టే వ్యాపారులు, మెడికల్ షాపులు, వైన్స్ దుకాణాలు నడిపేటోళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు సంపాదించే దాంట్లో ఎంతో కొంత రాష్ట్ర ఖజానాకి ఇస్తే రాష్ట్రము ఇంకింత అభివృద్ధి అవుతుంది, ఆర్థిక సంక్షోభం కించి బయటకు వస్తుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇక దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనసులో అన్న నానుడిని ఈయన నిజం చేసి చూపించి అంటున్నారు ఈయన ముచ్చట తెలిసిన అక్కడ జనాలు. మరిగా మనవి కానప్పుడు వడ్లు వాగుల పోతేంది, ఎట్లు ఏట్ల పోతేంది అనుకునే రోజులున్న ఈ కాలంలో పింఛన్ కింద వచ్చే 21,000 కూడా సర్కార్కే ఇద్దాం అనుకున్నాడంటే ఈయనని ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోండ్రి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్ లైన్స్ చూసేయుర్రి. టిఫిన్ సెంటర్ల మంత్రి అంబటి సార్ వేసిండు దోషాలు. ఓట్ల పండుగ దగ్గర పడేటాళ్లకు లీడర్లు చేస్తున్నారు విన్యాసాలు. తెలంగాణలో మొదలైన ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యం వచ్చినా రానియలేదు అధికారులు.
మేడారంలా పూజారులు చేసిరు తిరుగువారం పండుగ ఈ ఏడు జాతర ఒడిసిందట మస్తు ఘనంగా. పింఛన్ను సర్కార్కే తిరిగిచ్చిండు ఒక పెద్ద మనిషి. డబ్బున్న మహారాజులు మారాలైన చేసిన పని చూసి. మన్యంలా పోలీసులు ధ్వంసం చేస్తే గంజాయి పంటను సముద్రంలా నేవీ ఆఫీసర్లు దొరకబట్టిరు 3000 కిలోల డ్రగ్స్ను. ఇక ఇవ్వల్ల ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పినవన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.